జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నాయి. భూపాలపల్లి మండలం గొల్లబుద్దారంలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో 2 రోజుల్లో కోయాల్సిన పంట అకాల వర్షంతో చేతికందకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. సుమారు 100 ఎకరాల్లో వరి పంట నష్టపోయామని అన్నదాతలు వాపోతున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న మొత్తం నేలపై ఒరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లోని ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ ధాన్యపు రాసులు పేరుకుపోయాయి. వర్షం వస్తే ధాన్యంపై కప్పడానికి కనీసం పట్టాలు కూడా అందుబాటులో లేవు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు చావే శరణ్యమని రైతులు వాపోతున్నారు. 5 ఎకరాలతో కౌలుకు పట్టుకున్నారు. ఆ కౌలు భూమి కూడా అప్పు తీసుకొచ్చి వాళ్ళు ముందు ఇస్తేనే వాళ్ళు కౌలుకి ఇచ్చినట్టు ఉన్నారు. కాబట్టి అప్పు తీసుకొచ్చి కౌలు కట్టిన ఇప్పుడు ఆ అప్పు కోసం మస్తు పరిచయం అయ్యేటట్టున్నది. ఇప్పుడు ఆ అప్పు ఎట్లా కట్టాలి? మొత్తం పంట అంతా నష్టమైపోయింది. కాబట్టి మాకు కొంచెం ప్రభుత్వం నుండి కొంచెం సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతకుముందు ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంద్ చేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి రైతు బంధు లేదు, ఏది లేదు. నేను వేరే అప్పుగా తెచ్చుకొని ఈ పంట పండించుకుంటే అకాల వర్షంతో రాత్రి రాళ్ళ వర్షం పడి ఉన్న పంట మొత్తం నేల మట్టం అయిపోయింది. వర్షకాలం పెట్టినాం. వర్షకాలం పెడితే కూడా మాకు అప్పుడు నష్టపోయి అప్పుడు ఇట్లనే ఏడ్చుకుంటున్నాం. అప్పుడు చేతికి అందలే పంట. ఇప్పుడన్నా బతుకుతాం కదా. 2 ఎకరాలు పెడితే 2 ఎకరాలల్లో గింజ చేతికి రాదు. బిడ్డ పెళ్లికి ఎదిగి ఉన్నది ఏం లేదు. ఆశ పోయింది. మాకు ఆశ లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్ అని కూడా మేము కోరుకుంటాం. ఏం లేదు మాకు అంతేగా.